నమస్తే, నా పేరు కిరణ్మయ్. STV న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భూ కుంభకోణంపై అధికార పార్టీ మంత్రుల్లో బహుమన్న విభేదాలు. అయ్యనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సాక్షాత్తు సీఎంకే లేఖ రాసిన గంట. కుండపోత వర్షాలతో తడిసి ముద్దైన విశాఖ నగరం, లోతట్టు ప్రాంతాలు జలమయం. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. బాధిత యువతి అత్యాచారానికి గురి కాలేదు, తేల్చేసిన పోలీసులు. మోసగించి తీసుకొచ్చిన 2 వ్యక్తులు అరెస్టు, పరారీలో మరో నిందితుడు. మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్లో వరల్డ్ డోనర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం. ఈ నెల 24, 25 తేదీల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తామన్న మావూరి వెంకటరమణ. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ. గత 5 ఏళ్లలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామన్న రిసాలి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీనివాస్. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడమన్నది మన జిల్లా మంత్రులను చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు బహిరంగ వేదికలపై చిరుమందహాసాలతో కనపడిన లోలోపల వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. విశాఖ భూకుంభకోణం సాక్షిగా మరోమారు మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఏకంగా మంత్రి అయ్యన్నపై సీఎం చంద్రబాబుకు గంటా లేఖ రాయడం వరకు పరిస్థితి వెళ్లింది. ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రులు వార్పై ఓ రిపోర్ట్. జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు ఈనాటివి కావు. గంటా తిరిగి పార్టీ తీర్థం పుచ్చుకున్న నాటి నుంచి అయ్యన్న గురుగానే ఉన్నారు. జంప్ జిలానీలకు చోటు కల్పించొద్దంటూ అధినేత ముందే నిర్మోహమాటంగా అయ్యన్న చెప్పారు. జిల్లాలో ఆధిపత్యం కోసం 2 వర్గాలు ఎప్పటికప్పుడు వార్తల పతాక శీర్షికలకెక్కుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ భూకుంభకోణం మరోమారు విభేదాలకు ఆజ్యం పోసింది. భూకుంభకోణంలో తమ నాయకులున్నారంటూ మంత్రి అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అయ్యన్న నేరుగా గంటాపై ఆరోపణలు చేయకపోయినా ఆయన వ్యాఖ్యలు విన్నవారికెవరికైనా ఇట్టే అర్థమైపోతోంది. మంత్రి గంటా సార్కు ఈ విషయం బాగా అర్థమైనట్టుంది. అందుకే ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసి తన బాధను వెళ్లగక్కున్నారు. తనపై ఆరోపణలుంటే సిబిఐ విచారణ గాని, సిట్టింగ్ జడ్జితో విచారణ గాని జరిపించాలని ప్రకటించారు. అంతేగాని ఇలా బహిరంగంగా పరువు తీసుకుంటే మన పార్టీ చులకనైపోతుందంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రి అయ్యన్న ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, భూకుంభకోణంలో తనకెలాంటి సంబంధం లేదని గంటా చెప్పుకొచ్చారు. దీనిని అలసుగా తీసుకున్న ప్రతిపక్ష నేతలు బొత్స సత్యనారాయణ, దగ్గుపాటి పురంధరేశ్వరి వంటి వారు అస్త్రంగా చేసుకుని మన పార్టీని ప్రజల్లో బలహీనపరుస్తున్నారని లేఖలో వివరించుకొచ్చారు. ఇప్పుడు ఈ లేఖ జిల్లా రాజకీయాల్లోకి హాట్ టాపిక్ గా మారింది. గంటా అండ్ గ్యాంగ్ భూమాయకు పాల్పడ్డారని అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ 2 మంత్రుల మధ్య ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధినేత ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. విశాఖలో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దైంది. జనజీవనానికి ఇబ్బంది కలిగింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంపై రిపోర్ట్. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మార్చి నెల నుంచి మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిన జనం కురుస్తున్న వర్షంతో సేద తీరారు. కుండపోతగా వాన కురుస్తుండటంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మురికివాడల్లోని కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కాలువలు, గడ్డల్లో పూడికలు సక్రమంగా తీయకపోవడంతో వర్షాలకు మురుగునీరంతా రోడ్డుపైకి పారుతోంది. దీంతో వార్డులలో దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఈదురుగాళ్లకు కొన్ని చోట్ల చెట్లు నేల కొరగడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో నగరంలోని కొన్ని చోట్ల అంధకారం అలుముకుంది. పిడుగుపాటుకు కొన్ని ఇళ్లలో ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. చిన్నపాటి వర్షానికి 1 టౌన్ ఏరియా చెరువును తలపిస్తోంది. దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డులలో ప్రజలు అవస్థలు పడ్డారు. పరిస్థితిని తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వానలోనే సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు పొంగుతున్నాయి, మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి కొన్ని లో లెవెల్ ఏరియాలో. అవన్నీ కూడా
వర్షం తగ్గిన వెంటనే తగ్గిపోవడానికి అవసరం అన్ని చర్యలు తీసుకున్నాం. ఇంజనీర్స్, శానిటరీ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. వర్షం తగ్గేదాకా ఎవరిని కూడా రిలీజ్ చేసేది కానీ ఇంటికి గమనించేది కానీ లేదు. స్టార్టింగ్ ఎక్కడో స్టార్ట్ అవుతాయి కానీ ఎండ్ అయ్యేదేమో ఇక్కడే మన సముద్రంలో కలిసేది దక్షిణ నియోజకవర్గం నుంచి వెళ్ళే సముద్రంలోకి బే ఆఫ్ బెంగాల్లో. ఈరోజు మార్నింగ్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి 73 లక్షల పైనేమో ఆల్రెడీ దీనికేమో మంజూరు అలాట్మెంట్ చేశారు. ఈ డీసిల్టేషన్ అవుతే ముఖ్యంగా ఎర్రగడ్డ, గంగులగడ్డ ఇవి కానీ మనం కానీ క్లియర్ చేసుకోగలిగితే ఏ కాలువలో కూడా ఒక చుక్క కూడా నీరు ఉండదు, ఫ్రీ ఫ్లో అయిపోతుంది. ఇప్పటికే కాలువలన్నీ కూడా అన్ని ఏరియాలో పెద్ద చేసాం. డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడికెక్కడ అక్కడ డెన్సిటీ తగ్గ చేసాం. గ్రావిటేషనల్ కూడా చూసుకొని చేసాము. ఇంతకుముందు కల్లుపాకలు కానీ లేదనుకుంటే అక్కడ మన పూర్ణ మార్కెట్ ఏరియా అంతా కూడా వర్షం పడితే కనీసం ఒక 4-5 గంటలు అక్కడ ఉండిపోయేది అన్నమాట. అలాగే జ్ఞానాపురం చూసుకున్నా సరే మనం వర్షం పడితే జ్ఞానాపురంతో మునిగేది అన్నమాట. ఇదిలా ఉంటే మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి పవనాలు ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరంలో 4 సెంటీమీటర్లు, ఎయిర్పోర్ట్లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి పవనాలు మన కోస్తా ఆంధ్ర అంతటా విస్తరించి ఉన్నాయి ప్రస్తుతం. దీని ప్రభావం వలన కోస్తా ఆంధ్ర అంతటా రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పార్వతీపురంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం గరిష్టంగా నమోదైంది. మిగతా చోట్ల పెద్దగా అంటే మనకి కురపాంలో 3 సెంటీమీటర్లు పడిందండి, పార్వతీపురంలో 2. తర్వాత కోస్తా ఆంధ్ర అంతటా 1-2 సెంటీమీటర్ల వర్షపాతం వరకును రికార్డ్ అయింది. అంటే 8:30 నుంచి ఈరోజు 8:30 వరకు చెప్పిన వర్షపాతం అన్నమాట. ఇది ఎన్ని రోజులు కాదు, ఇది ఋతుపవన ప్రభావం కాబట్టి ఋతుపవనాలు ఇప్పుడు జూన్లో ప్రారంభమయ్యాయి. ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు ఉంటాయి కాబట్టి ఇంచుమించు ఋతుపవనాలు అలాగా ప్రభావం ఉంటూనే ఉంటుంది. అంటే ఇవాళ రేపు అయిపోయింది కాబట్టి, కానీ వర్షపాతం మాత్రం ఇవాళ రేపు ఉండే అవకాశం ఉంది. విశాఖలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకే వీధులు, చెరువులను తలపిస్తున్నాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడంతో ఈ వర్షాకాలంలోనూ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ ఘటన అస్సలు జరగని లేదని పోలీసులు తేల్చేశారు. ఘటనలో నిందితులుగా భావిస్తున్న 3 వ్యక్తులు బాధితురాలి స్నేహితులేనని స్పష్టం చేశారు. కమిషనరేట్లోని లా అండ్ ఆర్డర్ డీసీపీ నవీన్ గులాటి మీడియాతో మాట్లాడారు. బాధితురాలిని ఇంటి నుంచి బెదిరించి తీసుకెళ్లినందుకు, ఆమెతో బలవంతంగా మద్యం తాగించినందుకు 2 యువకులను అరెస్టు చేశామని అన్నారు. మరో యువకుడు పరేరులో ఉన్నాడని తెలిపారు. బాధితురాలు ఓ హోటల్లో ట్రైనీ రిసెప్షనిస్ట్ గా ఫ్రంట్ ఆఫీసులో పనిచేస్తోంది. ఆమెకు అదే హోటల్లో పనిచేస్తున్న పీఎం పాలనకు సకినటి శ్రీధర్, బార్లో పనిచేసే కొమ్ము దుర్గలతో పరిచయం ఉంది. ఈ నెల 4న బాధితురాలు తన డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంది. వెనుకనే వెళ్లిన శ్రీధర్, దుర్గలు తమతో హోటల్కు రావాలని కోరారు. తమతో ఆమెను పంపకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని శ్రీధర్ బెదిరించడంతో కుటుంబ సభ్యులు పంపారు. యువకులతో వెళ్లిన ఆమెతో పూటుగా మద్యం తాగించారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అత్యాచారానికి గురైందని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితులను విచారించగా గ్యాంగ్ రేప్ జరగలేదని తేలిందని డీసీపీ నవీన్ గులాటి చెప్పారు. సో ఇవన్నీ ఎవిడెన్స్ కి అనలైజ్ చేసిన తర్వాత, విట్నెసెస్ తో మాట్లాడిన తర్వాత, సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత, ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ రిపోర్ట్ మనకు వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఉన్నాయి కానీ ఫస్ట్ రిపోర్ట్ మనకు వచ్చింది. సో మన ఇంప్రెషన్, మన ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ దాట్ రేప్ కి ఏం ఎవిడెన్స్ లేదు. సో వీఆర్ కన్వర్టింగ్ దిస్ రేప్ సెక్షన్ కు 354 అంటే మొలెస్టేషన్, సెక్షువల్ మొలెస్టేషన్ కన్వర్ట్ చేస్తున్నాము. సో ఈ కేసులో మనమే 3 అక్యూజ్డ్ చూపిస్తున్నాము. ఫస్ట్ అక్యూజ్డ్ ఇస్ సకినటి శ్రీధర్, ఎస్ శ్రీధర్, ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ హోటల్, రెసిడెంట్ ఆఫ్ పిఎం పాలెం. సెకండ్ అక్యూజ్ మనమే కొమ్ము దుర్గా, ఈయన కూడా హోటల్ ఎంప్లాయీ, రెసిడెంట్ ఆఫ్ చిన్న వోల్టేర్ లో ఉంటున్నారు ఈయన. అండ్ థర్డ్ అక్యూజ్ ఇస్ ఎల్ వినయ్ కుమార్ రాజు. ఎల్ వినయ్ కుమార్ రాజు ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నారు, మనకు దొరకలేదా. కానీ శ్రీధర్ అండ్ దుర్గా. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సీఎంఆర్ సెంటర్లో వరల్డ్ బ్లడ్ డొనేట్
డోనర్స్ డే సందర్భంగా 50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రక్త సేకరణ రవాణా వాహనాన్ని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు రక్తం ఎంతో అవసరమని, అటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన మావూరి వెంకటరమణను అభినందించాలని అన్నారు. సీఎంఆర్ అధినేత మావూరి మాట్లాడుతూ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా జూన్ 24, 25 తేదీల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను మదిలిపాలెం సీఎంఆర్ సెంటర్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్, రోటరీ ప్రతినిధులు మూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాంటి మంచి నోబుల్ కాజ్ తీసుకుని నరేష్ గారు అన్ని కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇదే కాదు, గతంలో 20 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నరేష్ గారు. దానికి మంచి చూస్తున్నందుకు రమణ గారు, వారు కూడా బిజినెస్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాల్లో వారు ముందుంటారు. మన సేవతో సిద్ధంగా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది మన సీఎం రమణ గారు. అలాగే మన ఐటీ ఫ్రెండ్స్ నాతో కూడా మంచి ఓల్డ్ ఫ్రెండ్స్, నాకు ముందు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా మా ఐటీ వచ్చేసి మరి ఈ రోజున మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇలాంటి చదువుకున్న ముందుకు వస్తే మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా సమాజంలో మాల్లో అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ఇలా చేస్తారని చెప్పారు. దాంతోపాటు 24, 25 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నది. దానికి పిల్లకాయల వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే 26ని వరల్డ్ డ్రగ్ డే, దాని సందర్భంగా డ్రగ్స్ ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు, దానివల్ల మైనస్ తెలుసా ఒక కోచింగ్ పెట్టాం. దానికి నరేష్ గారు మేమంతా ఇంకా 45 సంవత్సరాలతో పాటు మేనేజ్మెంట్ విద్యకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఏవియేషన్, హాస్పిటాలిటీ, టూరిజం రంగాలు పరిధి పెరుగుతుండటంతో ఆ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. ఉన్నత ప్రమాణాలతో నిష్ణాతులైన అధ్యాపక బృందంతో నగరంలోని రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉత్తమ విద్యాబోధన అందిస్తోంది. గత 5 ఏళ్లుగా ఎందరో విద్యార్థులకు మెరుగైన ఉపాధిని కల్పిస్తున్న రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పోటీ ప్రపంచంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు కొదువులేదు. అయితే విద్యార్థులు ఆ దిశగా ఆ కోర్సును అభ్యసించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేనేజ్మెంట్ విద్యకు ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చక్కని కోర్సులను అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఇన్స్టిట్యూట్ ఎలాంటి కోర్సులు అందిస్తుంది, ఆ వివరాలను మనతో తెలియజేసేందుకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కె శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మన ఇన్స్టిట్యూట్ శ్రీనివాస్ గారు మన ఇన్స్టిట్యూట్ ఎలాంటి కోర్సులను అందిస్తుంది? ఎస్డివి ప్రేక్షకులకు నమస్కారాలు. రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం వారు అందిస్తున్న కోర్సెస్ ఏంటంటే ఏవియేషన్ ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీలో మేము కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఏవియేషన్ అనగానే అందరికీ తెలుసు ఫ్లైట్స్ అవి ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ లైక్ స్పైస్ జెట్, తర్వాత ఇండిగో, తర్వాత ఎయిర్ ఇండియా, ఇవన్నీ చాలా జెట్ ఎయిర్వేస్ చాలా ఉన్నాయి కదా. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి నేతృత్వంలో మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీని చాలా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఫాస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మేము ఏం చేస్తున్నామంటే గత 4 సంవత్సరాలు ఏవియేషన్ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీలో బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనే కోర్సు ఆఫర్ చేస్తున్నామంట. సో బీబీఏ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అది 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి ఆర్ +2 అయిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇది ఒక మేనేజ్మెంట్ కోర్స్. ఇది అంటే ఎంబీఏకి ముందు చేసినట్టు కోర్స్ అన్నమాట. బట్ స్పెషలైజేషన్ ఏంటంటే ఏవియేషన్ మేనేజ్మెంట్ కాబట్టి దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ లో పనిచేస్తుంటారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ కోర్స్ అవ్వకముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కానీ, హైదరాబాద్ లో కానీ, అండ్ జీవీకే మన ముంబై ఎయిర్పోర్ట్ లో కానీ మన స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, సెకండ్ ఇయర్ లో సెలెక్ట్ అయ్యారు అనమాట. దాని కారణం ఏంటంటే రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకున్నది శ్రద్ధ మాట. బికాస్ ఐ వర్క్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాను. చేయటం వల్ల మేము ఫ్రీక్వెంట్ ఫ్లైవర్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ యొక్క ఇండస్ట్రీ గురించి అవగాహన ఉండటం వల్ల ఈ కోర్సెస్ మేము స్టార్ట్ చేసి సక్సెస్ అని సాధించవచ్చు అనమాట. సక్సెస్ సాధించాం అంటే స్టూడెంట్కి ఏం కావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా ఉన్నా దాని ప్రకారం మేము ఏం చేస్తాం. రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో కోర్సెస్ అనేది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది 1 year కోర్స్. అది కాకుండా ఎంబీఏ ఇన్ ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఇది డిగ్రీ అయిన వాళ్ళకి, లైక్ బీటెక్ అయిన వాళ్ళు, ఎనీ డిగ్రీ అయిన వాళ్ళు కూడా ఈ ఎంబీఏ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో మేనేజర్ అన్న అతను ఒక ఎయిర్పోర్ట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎలా మేనేజ్ చేయాలి అనేది ఏంటంటే
ఏంటంటే అవగాహన ఉంటుంది, 2 years చదువుతారు కాబట్టి. ఇట్స్ నాట్ లైక్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఆర్ ఫైనాన్స్ అన్న కోర్సెస్ కాదు ఇది. MBA స్పెషలైజేషన్ ఇన్ ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అంటాం. ఇది కాకుండా ఏవియేషన్ తర్వాత హాస్పిటల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ అంటాం. ఈ రోజున 5-star హోటల్ చాలా వస్తున్నాయి. మన విశాఖపట్నం తీసుకుంటే ఆల్మోస్ట్ నవటలు ఎప్పుడు బిజీగా ఉంటుంది, పెద్ద పార్క్ అని కానీ ఈవెన్ చాలా హోటల్స్, కొత్త కొత్త హోటల్స్ వస్తున్నాయన్నమాట. ఇది అంతా కావాల్సిన స్టాఫ్ అంటే ట్రైన్డ్ స్టాఫ్ దొరకట్లేదు. అంటే ఆ 5-star రేంజ్కి తగ్గట్టుగా ట్రైనింగ్ కనుక ఇస్తే దే హ్యావ్ వండర్ఫుల్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. దానికి మేము బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అనేది నేషనల్ ప్రోగ్రామ్ అండ్ బీఎస్సీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అని ఫస్ట్ టైం షెఫీల్డ్ కాలేజ్ అనే ఒక ఆస్ట్రేలియా కాలేజ్ మేము టైప్ అయ్యాం. వాళ్ళకి మలేషియా కూడా బ్రాంచ్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ బ్యాచ్ వాళ్ళు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ బ్యాచ్ కానీ తీసుకుంటే ఒక 1 year వాళ్ళు ఏం చేస్తే ఆస్ట్రేలియా కానీ మలేషియా కానీ అక్కడ వెళ్ళి అక్కడ 1 year జాబ్ చేస్తూ అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తూ కోర్స్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ రావటం వల్ల ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో మేము ట్రైన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి అంటే జాబ్ ఓపెనింగ్స్ రేపొద్దున ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ దే గో టు యుఎస్ వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ వల్ల ఆ లాంగ్వేజ్ వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈజీగా వేరే స్టూడెంట్స్ దే కెన్ గో హెడ్ మ్యాటర్. దట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ వీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ సార్. ఓకే, చాలా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. అయితే మన ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు జాయిన్ అవ్వాలి అంటే మీరేం చెప్తారు? సో మన ఇన్స్టిట్యూట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే మన ఆఫీస్ ద్వారకా నగర్లో 2nd లైన్లో పిజ్జా హట్ పైన ఉందండి, 2nd floor 3rd floorలో. ఆల్మోస్ట్ ఏంటంటే 28,000 రెసెప్ట్ రన్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనం కెన్ సే దట్. ఓకే, 10,000 ఏమో అకాడమిక్స్ అండ్ హాస్టల్, ఓన్ హాస్టల్ ఉంది మనకి. 18,000 రెసెప్ట్లో ఓన్ హాస్టల్ కూడా ఉంది. దానివల్ల ఏంటంటే లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 2 కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం ఏసీ హాస్టల్ కూడా రన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీరు చూస్తుంటే మీ ఆఫీస్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి ఉపయోగపడినా లేకపోయినా సరే అంటే ఉపయోగం ఉంటుందని ఉద్దేశంతో ఒక టీవీ స్టూడియో పెట్టామన్నమాట. ఒక టెలిప్రాంప్టర్ కొన్నా అంటే ఒక మైక్లో మాట్లాడేటప్పుడు కెమెరా ముందు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది కూడా మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ అనేది ఎలా మాడ్యులేట్ చేయాలి, ఓకే ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచాలని ప్రతి స్టూడెంట్ కూడా ప్రతిరోజు కూడా 5 to 10 minutes ఆ యొక్క న్యూస్ రీడింగ్ చదువుతూ ఉంటాం వల్ల ఇట్స్ ఆల్టర్ మోడర్న్ క్యాంపస్. అంటే ఆ స్టూడెంట్స్ చదివిన న్యూస్ ఏదైతే వెబ్ ఛానల్ ద్వారా వీళ్ళు ప్రతి క్లాస్ రూమ్లో కూడా చూడొచ్చు అన్నమాట. దట్ ఫస్ట్ టైం డన్ దిస్. అండ్ ఇది కాకుండా సైకాలజీ ల్యాబొరేటరీ మేము స్టార్ట్ చేస్తాం. బికాస్ ఐ డన్ PhD ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ సైకాలజీలో చేయడం వల్ల ఆ యొక్క సైకాలజీ అనేది మనిషి యొక్క లైఫ్కి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఈ యొక్క స్ట్రెస్లు కానీ ఎమోషన్స్ కానీ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటాం, ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే రిలేషన్షిప్ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సైకాలజీ ల్యాబ్ అయితే స్పెషల్గా మేము డిజైన్ చేసి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. చాలా మంది యువత ఉపాధి అవకాశాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు ఈ రంగాల్లో ఉన్న తెలియక అవగాహన లేక కొంతమంది ఉండిపోతుంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి చివరిగా? సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అండి. ఈవెన్ ఇంటర్నెట్లో కానీ, తర్వాత ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో, ట్విట్టర్లో అందరూ చాలా వండర్ఫుల్గా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. సో ఆ రీసెర్చ్ ఒక్కసారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద చేస్తే అంటే మాకు ఉపాధి అవకాశాలు ఎందులో ఉన్నాయి అన్నది కనుక తెలుసుకుని అట్లా ఏది ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఏ రంగాలు అన్నది వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేయాలండి. ఎందుకు గూగుల్కి వెళ్ళి చేస్తే ఈ సెర్చ్ ఇంజిన్లో అన్ని దొరుకుతుంటుంది అనమాట. అండ్ ఏవియేషన్ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీ, ఈ బిజినెస్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్ సివిల్ ఇండస్ట్రీ అనేది ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. బికాస్ అందరూ కూడా ఫ్లైట్లు వెళ్ళాలని కోరుకుంటారు, 5-star జాబ్ రావాలని కోరుకుంటారు, స్మార్ట్ ఫోన్ వాడాలని కోరుకుంటారు, కార్లు కొనాలని కోరుకుంటారు. కానీ ఏంటంటే ఆ కోరికలు తగ్గట్టుగా ఇన్కమ్ కూడా ఉండాలి కదా. సో ఇన్కమ్ ఉండాలి అంటే ఏ రంగాలు ముందుకు వెళ్తున్నాయంటే హాస్పిటల్ ఇండస్ట్రీ ఆర్ హోటల్ ఇండస్ట్రీ అంటాం, లేదా ఏవియేషన్ ఇండస్ట్రీ అని 2 రంగాలు కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అంటే రిసర్చ్ ఇన్స్టిట్యూట్ అనే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే చూసి ఏది మంచి ఇన్స్టిట్యూట్ అని తెలుసుకుని అది ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని తెలుసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడటం, వాళ్ళ ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉన్నదో చూసుకుని జాయిన్ అవ్వడం మంచిదని నేను SDV ప్రేక్షకులు చెప్తాను. రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా చక్కని కోర్సులను అందిస్తున్నాం. విద్యార్థులు కూడా ఏ కోర్సులను అభ్యసిస్తే మనం మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఆలోచించుకొని తన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్తున్నారు రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కె శ్రీనివాస్ గారు. కెమెరామెన్ శివాతో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం. అన్న అమృత హస్తం పథకాన్ని నిర్వీర్యం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పట్టాల సునీత హెచ్చరించారు. జెడ్పీ మీటింగ్ హాల్లో ICDS అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నపిల్లలకు నెలకు 16 గుడ్లు, గర్భిణులకు 25 గుడ్లు తప్పనిసరిగా కాంట్రాక్టరే అందించాలని ఆదేశించారు. కొండలపై ఉన్న గిరిజన తండాలకు ఉన్న అమృత హస్తం పథకం కింద గుడ్లు వెళ్లడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పౌష్టికాహార లోపంతో గిరిజనులు బాధపడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని, దాన్ని ఖచ్చితంగా అధికారులు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి,
ఎమ్మెల్యే అనిత, జెడ్పీ చైర్పర్సన్ ఆలం భవానీ తదితరులు పాల్గొన్నారు. మన జెడ్పీ చైర్మన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. నేను మా రాజకుమార్ అక్క గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి చాలా విషయాలంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నా, పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టకపోయినా, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో అలాంటి వాళ్ళకి అన్న అమృతాస్తం కింద భోజనం పెట్టకపోయినా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామనే విషయాలు కూడా ఇప్పుడే మా ఐసిడిఎస్ వాళ్ళందరికీ కూడా చెప్పినాం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని వాళ్ళకు కూడా అడిగితే కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తెచ్చారు. ఇప్పుడు ట్రైబల్ ఏరియా ఉంటుంది, ట్రైబల్ ఏరియాలో ఎగ్స్ కానీ ఇలాంటివి పై కొండల మీద కూడా ఎక్కి ఇవ్వలేని వాళ్ళు కూడా కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద వాళ్ళు ఇస్తే పైకి మేము తీసుకెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని ఆ విషయాలు. కేజీహెచ్ మహాప్రస్థానం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాలను తరలించే ఈ కార్యక్రమానికి కేబినెట్లో ఆమోదం లభిస్తోందని అన్నారు. కేజీహెచ్ ఆవరణలో 5,30,00,000 రూపాయలతో నిర్మించిన ఎమర్జెన్సీ మెడిసిన్, రక్త మార్పిడి బ్లాక్లను ఆయన ప్రారంభించారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు, పలు విభాగాల వైద్యాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నూతనంగా ప్రారంభించిన ఈ 2 విభాగాలకు 50 పడకలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులు, ఇతర ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర శస్త్రచికిత్సలను ఈ విభాగంలో నిర్వహిస్తారని అన్నారు. అన్ని రకాల ఔషధాలను తగినంత నిల్వ ఉంచుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఏ అర్జున్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ లో పీజీ సీట్లు అడగచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. త్వరలోనే దానికి కావాల్సిన అందరూ ఎవ్వరు కోటి అన్ని సాల్వ్ చేసుకోగలిగాం. దీనికి కావలసిన స్టాఫ్ కూడా త్వరలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ రాసాం. దాని తొందరలోనే శాంక్షన్ తీసుకుని ఈ ఉంటాయి. ఇక్కడ కనుక మనకి స్టాఫ్ కనుక వస్తే మనం ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్లో వరల్డ్ బ్లడ్ డొనేర్స్ డే సందర్భంగా ఆసిల్మెట్లోని జాయల్కాస్ షోరూం సిబ్బంది రక్తదానం చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న జాయల్కాస్ అన్ని బ్రాంచుల్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బంగారు, వజ్రాభరణాలు అమ్మకంతో పాటు ప్రజాహిత కార్యక్రమాలు కూడా తాము చేపడుతున్నట్లు చెప్పారు. విశాఖలోని జాయల్కాస్ షోరూంలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. లాస్ట్ 10 years నుంచి మన జాయల్కాస్లో జరుగుతుంది. అంతేకాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ 120 షాప్స్ ఉన్నాయి. ఇండియా వైజ్ 70 షాప్స్ ఉన్నాయి. 70 షాప్స్ అబవ్ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఈరోజు అన్ని షాపులు కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన విశాఖపట్నం బ్రాంచ్లో ఇక్కడ ఒక 60 స్టాఫ్ ఉన్నారు. ఈ 60 స్టాఫ్ కూడా మ్యాక్సిమం అందరూ కూడా మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పెందుర్తి వెంకటాద్రి కొండపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. వేడుకను తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మహత్తి రామానుజాచార్యులు మాట్లాడుతూ శ్రీవారి ఆలయ ధ్వజస్తంభ మహోత్సవం ఘనంగా జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎంఎస్ రాజు, ఈవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ బిల్లును జనం నెత్తిన గుదిబండగా ప్రధాని నరేంద్ర మోడీ పెట్టారని శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ విమర్శించారు.
తిరుమల వెళ్లే భక్తులకు జీఎస్టీ బిల్లుల మోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల బాధలను అర్థం చేసుకుని మోదీ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 50 వసంతాల వివాహ వార్షికోత్సవాన్ని జీఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోవిందవర్మ గోపాలపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వరూపానంద స్వామీజీతో పాటు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తమను ఇంత ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను సత్కరించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానం సామాన్యుడికి కూడా భజన అవ్వకుండా రూముల దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం దగ్గర నుంచి దేవుడు ఆ యొక్క దర్శనం దగ్గర నుంచి అన్నీ చాలా అత్యవసరం సామాన్య జనులు. తెలుగుంటి సంస్కృతి సాంప్రదాయాలకు విదేశీయులు ఆకర్షితులవుతున్నారు. వారిలో జపనీయులు కూడా ఉన్నారు. స్థానిక హోటల్లో జపాన్ మహిళలకు తెలుగుంటి అలంకారాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన 5 మహిళలు, ఒక పురుషుడు సాంప్రదాయ చీరకట్టు, పంచకట్టు ధరించి అలరించారు. ఈ అలంకరణలతో ఫోటోలకు పోజులిచ్చారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తమకెంతో ఇష్టమని జపనీయులు తెలిపారు. యాక్చువల్లీ వీళ్ళకి ఇండియా అన్న మన వైజాగ్ అన్న చాలా ఇష్టం. మన వైజాగ్ కల్చర్, మన వైజాగ్ ట్రెడిషన్ అంతా వీళ్ళకి చూపించాలని. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ భూ కుంభకోణంపై అధికార పార్టీ మంత్రుల్లో భక్కుమన్న విభేదాలు. అయ్యనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సాక్షాత్తు సీఎంకే లేఖ వ్రాసిన గంట. కుండపోత వర్షాలతో తడిసి ముద్దైన విశాఖ నగరం, లోతట్టు ప్రాంతాలు జలమయం. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. బాధిత యువతి అత్యాచారానికి గురికాలేదు, తేల్చేసిన పోలీసులు. మోసగించి తీసుకొచ్చిన 2 వ్యక్తులు అరెస్టు, పరారీలో మరో నిందితుడు. మద్దెలపాలెం సిఎంఆర్ సెంట్రల్లో వరల్డ్ డోనర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం. ఈ నెల 24, 25 తేదీల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తామన్న మావూరి వెంకటరమణ. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ. గత 5 ఏళ్లలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామన్న రిసాలి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.